మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామమున వందనాలు సమర్పిస్తూ ఉన్నామండి. మన అంశాన్ని ప్రారంభించుకుందాము. గతంలో మనము క్రీస్తుని గూర్చి తెలుసుకోవాల్సిన సంగతులు ఏమిటి అనే అంశాన్ని మనం ప్రారంభించాము. అది పార్ట్ 1గా మనం మాట్లాడాము. ఇప్పుడు మనము 2వ పాఠముగా మరికొన్ని సంగతులను నేర్చుకుంటూ ఉన్నాము. క్రీస్తుని గురించి తెలుసుకోవాల్సిన సంగతులు ఏమిటి? అయితే ఈ యొక్క లోకంలో చాలామంది చాలా రకరకాలుగా క్రీస్తుని గురించి వారి యొక్క సొంత అభిప్రాయాలను కలిగి ఉన్నారు. అయితే అవన్నీ మనకు వద్దు. కానీ ఆదిమ సంఘ అపోస్తుల ద్వారా తండ్రి అయిన దేవుడు యొక్క క్రొత్త నిబంధన చట్ట ప్రకారము ఏ సంగతులను అయితే వ్రాయించాడో ఆ యొక్క అపోస్తుల బోధ ప్రకారము క్రీస్తుని గూర్చిన సంగతులను మనం ఇప్పుడు నేర్చుకుందాము. కనుక క్రీస్తుని గూర్చి మనం సరిగా తెలుసుకొనకపోతే నిత్య జీవాన్ని పొందుకోవడానికి అవకాశం లేదు. పేరుకు మాత్రమే క్రీస్తు సంఘం అని చెప్పుకున్నంత మాత్రాన క్రీస్తు శరీరంలో అవయవంగా అతకబట్టడానికి అవకాశం లేదు. కనుక నువ్వు క్రీస్తు యేసునందు క్రీస్తు సంఘముగా పిలువబడేవాడవైతే నువ్వు నిజముగానే క్రీస్తుని గూర్చిన సంగతులను నీవు ఎరిగి ఉన్నావా? కనుక ఈ అంశం మీద గతంలో మనము మాట్లాడిన సంగతులు ఏమనంటే, ఒకటి, క్రీస్తుడు నిత్యుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? మొదటిగా క్రీస్తు నిత్యుడై ఉన్నాడు. నిత్యుడంటే సృష్టికి ప్రారంభం ఉంది, సృష్టికి అంతం ఉంది. దేవుడు చేసిన ఈ యొక్క సృష్టి ఒకనాడు ప్రారంభమైంది, మరొక నాడు ఈ యొక్క సృష్టి అంతా కూడా లయమైపోతుందని తెలియచేశాడు. తెలియచేసిన దేవుడే ఏమంటా ఉన్నాడంటే, తన ప్రియకుమారుడు అనగా జగత్తు పునాది వేయబడక మునిపే తన యొద్ద ఉన్నాడనే సంగతిని తెలియచేశాడు. ఏమని తెలియచేశాడు? తన యొద్ద జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడనే సంగతిని తెలియచేశాడు. ఎవరి ద్వారా తెలియచేశాడు? పరిశుద్ధాత్ముడి ద్వారా తెలియచేస్తాడు. పరిశుద్ధాత్ముడి ద్వారా ఎలా తెలియచేస్తాడు? తన యొక్క ప్రవక్త ద్వారా తెలియచేస్తాడు. కనుక ఇలాగ మన గ్రంథాన్ని ఆలోచించాలి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆది అంతం లేనివాడై ఉండి నిత్యుడై ఉన్నాడని, నిత్యుడంటే దేవుడిగా పిలువబడే వారనే సంగతిని మనం నేర్చుకున్నాము. రెండవదిగా, క్రీస్తు మానవ దేహాన్ని అనగా నిత్యుడిగా ఉన్న దేవుడు వాక్యముగా పిలువబడ్డాడని, ఈ వాక్యముగా పిలువబడిన ఆయన మానవ దేహాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడని, ఈ మానవ దేహాన్ని ధరించుకొని వచ్చిన ఈయనని క్రీస్తని, యేసని ఈ యొక్క లోకంలో ఆనాడు పిలవటం జరిగినది. యేసని ఆయనకి పేరు పెట్టడం జరిగిందని, క్రీస్తు అనే ప్రవచనామం కూడా ఆయనకు ఉందని, క్రీస్తు అంటే దానికి అర్థం అభిషిక్తుడని మనము చూసాం. క్రీస్తన్న, మెస్సయ్యన్న, మెషియాహన్న ఒకటేనని మనము గత వీడియోలో చూసాము. కనుక మానవ దేహాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఆయన దేవుని కుమారుడిగా ప్రతిష్ఠింపబడ్డాడని మనం చూసాము. దేవుని కుమారుడిగా విశ్వసిస్తేనే నిత్య జీవాన్ని పొందుకుంటాము అనే సంగతిని చూసాము. దేవుడిగా విశ్వసించాల్సింది యెహోవాని అనే సంగతిని మనం చూసాము. దేవుని కుమారుడిగా విశ్వసించాల్సింది క్రీస్తునని మనం చూసాము. ఇప్పుడు మనము క్రీస్తుని గురించి మరి ఒక సంగతిని నేర్చుకుంటా ఉన్నాము. క్రీస్తుని గురించి తెలుసుకోవాల్సిన సంగతులు ఏమిటి అనే పాఠంలో 2వ భాగముగా మనము ఏం చూస్తూ ఉన్నామంటే, క్రీస్తు పాప విమోచకుడు. చాలా మంది ఏమని ఆలోచించేస్తా ఉన్నారంటే, నీ పాప విమోచకుడు ఎవరనగానే కొంతమంది యెహోవా అని చెబుతా ఉన్నారు, కొంతమంది యేసుక్రీస్తు అని చెబుతా ఉన్నారు, ఇంకొంతమంది అయితే పరిశుద్ధాత్ముడు అని చెబుతా ఉన్నారు. ఇంకా చాలా మంది అధిక మొత్తంలో ఉన్నవారైతే త్రియేక దేవుడు అని చెబుతా ఉన్నారు. అయితే వాస్తవానికి నీ పాప విమోచకుడు ఎవరని చెప్పినప్పుడు గ్రంథం మాత్రమే మనతో మాట్లాడాలి, కానీ మన మాటలు తీసుకుని వెళ్ళి గ్రంథంలో చేర్చడానికి మనం ఆలోచన చేయకూడదు. కనుక ముందుగా నేను నీకు ఈ సంగతులను జాగ్రత్తగా తెలియచేస్తా ఉన్నాను. శ్రద్ధగా మీరు ఆలోచించవలసిందిగా అవసరం ఉంది. మనము మొదటిగా లేఖనం చదువుకొని ముందుకు వెళ్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము 4వ వచనం నుంచి చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి. ఎట్లనగా,
తన ప్రీణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. కనుక ఈ యొక్క సంగతులను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన సందర్భం ఏమంటే, ఇది జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయింపబడిన దేవుని యొక్క సంకల్పం అంట. ఏమై ఉంది? జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయింపబడిన దేవుని యొక్క సంకల్పం అంట. ఆ సంకల్పం ఏమై ఉందంటే, క్రీస్తు ద్వారా మాత్రమే దేవుడు కుమారులుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడంట. ఇది ఎప్పుడంటే ముందే అంటే సృష్టి ప్రారంభం జరగక మునిపే తండ్రి అయిన దేవుడు ఆలోచించేశాడంట. అయితే ఆలోచించేస్తున్న దేవుడు ఊరికే క్రీస్తు ద్వారా కుమారులుగా ఉంచుకోవటానికి చేయటమే కాకుండా తన ఎదుట ఆ కుమారులుగా ఉన్నవారు పరిశుద్ధులను నిర్దోషులను ఉండవాలని కోరుకున్నాడంట. ఈ కోరుకున్నది ఎప్పుడు అనంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొనెను అని చెప్తే ఉన్నది ఒక గ్రంథంలో. కనుక మన యొక్క లేఖనాలని తేటగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనుక నీ విమోచకుడు ఎవరు, నీ విమోచకుడు, నీ విమోచన కారకుడు ఎవరు అని నువ్వు ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ యెహోవా దేవుడే జగత్తు పునాది వేయబడక మునిపే మొదటిగా తెలియజేస్తాడు, నీ విమోచకుడు నీ క్రీస్తు, నీ ప్రభువు అని ఇక్కడ మొదటిగా తెలియజేస్తాడు. అందుకే అంటా ఉన్నాడు, క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనము ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములు ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. కనుక జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు నిర్ణయం చేశాడంట. ఆ నిర్ణయం చేసిన దాన్ని మనకి తేటగా తెలియచేశాడు. అయితే ఇప్పుడు నీ విమోచకుని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నీ విమోచకుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అని అంటే, నీ విమోచకుడు శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు, అనగా ఆది అంతం లేనివాడుగా నీ విమోచకుడు ఉన్నాడనే సంగతి నువ్వు ఆలోచన చేయాలి. ఆది అంతం లేనివాడు అనగానే మీకు యెహోవానా అని ఆలోచన రావచ్చేమోనండి. కాదు, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించేయండి. యెహోవా అని మీకు ఆలోచన రావచ్చేమో. యెహోవా కాదండి. ఆది అంతం లేనివాడంటే క్రీస్తుని గురించి కూడా అలాగే గ్రంథం మనకు తేటగా తెలియచేస్తుంది. దేవుడు ఎలాగైతే నిత్యుడై ఉన్నాడో, అనగా ఆది అంతం లేనివాడై ఉన్నాడో, క్రీస్తు కూడా ఆది అంతం లేనివాడై ఉన్నాడు. కానీ కాలక్రమంలో సర్వమానవాళ్ళని పాపం నుంచి విమోచించుట కొరకు క్రీస్తు మానవదేహాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చి పాప విమోచకునిగా ఆయన యొక్క దేహాన్ని బలిగా అర్పించాల్సిన అవసరం వచ్చిందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నీ కొరకును నా కొరకును, అనగా నీ పాపముల కొరకును నా పాపముల కొరకును బలిగా అర్పింపబడిన దేహం ఎవరిది అని అంటే క్రీస్తుది. ఈ బలవిన అనగా సర్వమానవాళ్ళ కొరకు తను త్యాగం చేసుకొని మ్రాను మీద వ్రేలాడి మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడయ్యాడే. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడనంటే పరలోకం నుంచి వచ్చాడనే సంగతిని వెరగాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి వచ్చాడని ఎరగాల్సిన అవసరం ఉంది. పరలోకం నుంచి వచ్చాడనే సంగతి నువ్వు ఎరగాల్సిన అవసరం ఉంది. వచ్చినని యెహోవా అంటే యెహోవా కాదంట. వచ్చినని ఎవరు? యెహోవా కాదంట. చూడండి, లేఖనం తేటగా చూడండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనము క్రీస్తుని గురించి ఎరగాల్సిన అవసరం ఉంది. మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే తమకు నచ్చినట్లుగా, తమకు ఇష్టం వచ్చినట్లుగా, తమకు అనుకూలమైన బోధలు చేస్తూ ఉన్నారు. ఈ బైబిల్ చదివిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బైబిల్ని చదవకుండా పరిశీలన చేయకుండా గుడ్డిగా నమ్మేసి, ఎవరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మేసి ఒక అమాయకమైన ప్రజలలాగా తమ భక్తిని తాము కనపరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారే కానీ చెప్పే వ్యక్తి గ్రంథంలో వాస్తవమైన విషయాల్ని తెలియచేస్తున్నాడా లేదా అనే సంగతిని ఆలోచించేయట్లా.
చూడండి ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయంలో తేటగా మనకు తెలియచేస్తా ఉన్నాడు. సర్వమానవాళి కొరకు బలవ్వటానికి, అనగా సర్వమానవాళి పాప విమోచన కొరకు మరణించడానికి వచ్చిన ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తేటగా మనకి గ్రంథం తెలియచేసింది. వచ్చిన ఏ స్థితిలో ఉన్నాడో కూడా గ్రంథం మనకి తేటగా తెలియచేసింది. మరణించిన తర్వాత కూడా ఏ స్థితిలో ఉన్నాడన్న సంగతిని కూడా గ్రంథం మనకి తేటగా తెలియచేస్తా ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనము, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనము, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరుచుము. ఎంత తేటగా మన గ్రంథం తెలియచేసిందో చూడండి. తండ్రి అని మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడిన ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? భూలోకంలో ఉన్నాడా? చాలా జాగ్రత్తగా గమనించండి. మాట్లాడే ఆయన ఎక్కడున్నాడు? మాట్లాడాయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు, తండ్రి ఎక్కడున్నాడు అనే ప్రశ్న మనకు రావాలి కదా. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు, తండ్రి ఎక్కడున్నాడు అనే ప్రశ్న మనకు రావాలి. ఈ ప్రశ్నకు సమాధానం కూడా మనకి బైబిలే చెప్పాలి. అవునా కదా? మనుషులు మనకి చెప్పడం కాదండి, బైబిల్ మాత్రం మనకి తేటగా తెలియచేస్తూ ఉంది. కనుక మనము తండ్రి ఎక్కడ ఉన్నాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకి తేటగా తెలియచేశాడు. నాయనా, మీ వద్ద ఉన్నది దేవుణ్ణి కాదు నాయనా, మీ వద్ద ఉన్నది దేవుని కుమారుడిగా పంపబడిన నేను. మన దేవుడు నేను కాదు, నేను మీ యెహోవాని కాదు, నేను మీ దేవుణ్ణి కాదు. మన దేవుడు పరలోకంలో ఉంటాడు. మీరు ఆయనకు ప్రార్థన చేయాలి నాయన. వచ్చిన ఆయన్ని, మానవ దేహాన్ని ధరించుకుని వచ్చిన ఆయన్నే కానీ నేను మీకు దేవుణ్ణి కాదు. నిత్యత్వ స్థితిలో నుంచి వచ్చిన ఆయన్నే కానీ, దేవునితో సమానుడిగా ఉండే స్థితిలో వచ్చిన ఆయన్నే కానీ, ఆ యొక్క స్థితిని, దేవునితో సమానంగా ఉండే స్థితిని విడిచిపెట్టి మానవ దేహాన్ని వచ్చాను. నేను కాదంటలా, అది వాస్తవమే. కానీ నేను మీకు దేవుణ్ణి కాదు నాయన. మన దేవుడు యెహోవా. నీకు ధర్మశాస్త్రంలో ఎవరు దేవుడు అని చెప్పారో ఆయనే దేవుడు. నేను కూడా అదే చెబుతున్నాను, ఆయనే దేవుడు. ఆ దేవుడు ఎక్కడుంటాడు నేను చెప్తాను చూడండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకి తేటగా తెలియచేస్తా ఉన్నాడు. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే ఇక్కడ తేటగా చూడండి మనకి లేఖనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. ఏమని చెప్తా ఉన్నాడు చూడండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు. అంటే ఇక్కడ సందర్భం వాస్తవానికి వారికి ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు రాజ్యస్థాపన కొరకు. పరలోకంలో ఉన్న స్థితి భూలోకంలో కూడా స్థాపింపబడాలనే యొక్క పరలోక రాజ్య స్థితి భూలోకంలో స్థాపింపబడాలని దాని కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చెప్పినప్పుడు ఆ తండ్రి ఎక్కడ ఉన్నాడు అనే సంగతిని తెలియచేస్తూ చెప్తున్నాడు. తండ్రి ఏ స్థానంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని తెలియజేస్తా ఉన్నాడు. తండ్రి పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న తండ్రికి నువ్వు ప్రార్థన చేయి, నాకు కాదు నువ్వు చేయాల్సింది. అది నేర్పిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ. కనుక నువ్వు క్రీస్తుని ఏమని గుర్తించాలి? దేవుని కుమారుడిగా గుర్తించాల్సిన అవసరం ఉంది. నీ కొరకు వచ్చిన, నా కొరకు వచ్చిన, అనగా నీ పాపముల కొరకు నా పాపముల కొరకు వచ్చిన పాప విమోచకునిగా నువ్వు గుర్తించాల్సిన అవసరం ఉంది. కనుక చూడండి ఒకసారి మనము ఎఫెసీ 1:7 మనం చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా తెలియచేస్తున్న లేఖనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎంత అద్భుతంగా లేఖనాలని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా పొందుపరిచాడో చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. నీ పాప విమోచకుడు ఎవరు? సర్వమానవాళి పాప విమోచకుడు ఎవరు? దేవుని కుమారుడంట. ఎవరండి? దేవుని కుమారుడంట. మరి మనుషులు ఏమని చేస్తూ ఉన్నారంటే, ఏమని బోధిస్తూ ఉన్నారంటే,
ఈ యొక్క లోకంలో దేవుడే నీ కొరకు మరణించాడు, దేవుడే నీ కొరకు మరణించాడు అని నువ్వు ఒప్పుకో అని బలవంతం చేసే దౌర్భాగ్యులు లోకంలో లేకపోలా. అంత హీనాతిహీనమైన స్థితికి దిగజారుతా ఉన్నారనంటే తమ సొంత మాటలని గ్రంథంలో చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకోడు. దేవుడు రాయించి ఇచ్చిన మాటలు మాత్రమే గ్రంథంలో ఉంటాయి. మనుష్యుడు గ్రంథంలో చేర్చాలని చూసినా దేవుడు చేర్చనివ్వడు. కనుక చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు నీ పాపముల విమోచన కొరకు తన రక్తాన్ని చిందించాడంట, నీ కొరకు వచ్చాడంట. వచ్చిన ఆయన దేవునితో సమానంగా ఉండే స్థితిలో నుంచి వచ్చాడంట. అది కూడా చూద్దాం. మనం లేఖనంలో నుంచే చూద్దాం. మన నోటి మాటలతోటి మన ఉట్టి మాటల్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుని యొద్ద అనగా నిత్యత్వ స్థితిలో ఉన్న మరొక నిత్యత్వం కలిగిన ఒక పరిశుద్ధుడు వాక్యముగా పిలువబడ్డాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చూసినట్లయితే ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాడో చూడండి. ఈ స్థితిలోకి వచ్చిన ఆయన ఏ స్థితిలోకి మరలా తిరిగి వెళ్ళాడో చూడండి. వచ్చిన ఆయన నిత్యుడే. ఆ నిత్యుడు నిత్యత్వం కలిగిన స్థితిలో యెహోవాతో సమానుడిగా ఉన్నాడంట. ఉన్న ఆయన మానవ దేహాన్ని ధరించుకున్నాడంట. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 6వ వచనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం 6వ వచనం చూసినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదని గాని మనుషుల పోలికగా పుట్టి, అదండి చాలా జాగ్రత్తగా గమనించండి, మనుషుల పోలికకు పుట్టాడంట. దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా ఎంచుకొనెను. కనుక ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విశేషమైన సంగతులు ఏమంటే, ఇక్కడ ఒక్కొక్క వచనాన్ని మనము ఎలాగో వివరించాలో చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలండి. ఒక్కొక్క వచనాన్ని ఇక్కడ చాలా క్షుణ్ణంగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ దాసుని చూడండి చాలా జాగ్రత్తగా 7వ వచనంలో మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. ఓహో, మనుషుని పోలికగా పుట్టక మునుపు మరొక స్వరూపంలో ఉన్నాడు ఆయన. దాసుని స్వరూపానికి రాకముందు మరొక రూపంలో ఉన్నాడు ఈయన. మనమైతే సాటి అంటే సహజ మానవులమైన మనము తల్లి గర్భం ముందు భూలోకంలో ప్రవేశించక మునుపు, అంటే మనకు తల్లి గర్భం నుంచి జన్మ జరగక మునుపు మనకి ఉనికి లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి మానవ దేహాన్ని ధరించక మునిపే ఉనికిలో ఉన్నాడంట. ఆయనకు ఒక రూపం ఉందంట, ఆయనకు ఒక స్థితి ఉందంట. రూపం ఉందంట, స్థితి ఉందంట. ఆ స్థితి ఏమో నిత్యత్వం కలిగిన స్థితి అంట. అయితే దేవునితో సమానంగా ఉన్న స్థితి అంట, దైవత్వం కలిగిన స్థితి అంట, దేవుడిగా పిలువబడుతున్న స్థితి అంట. ఆ స్థితిలో నుంచి మానవ శరీరాన్ని ధరించుకుని భూలోకానికి వచ్చాడంట. దాసుని రూపాన్ని ధరించుకుని వచ్చాడంట. దాసుని రూపాన్ని ధరించుకుని రావటం అంటే ఏమిటి? ఇది కూడా తెలియాలి కదండి. మరి దాసుని రూపాన్ని ధరించుకొని రావటం అంటే మనం క్షుణ్ణంగా లేఖనాలని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. దాసుని రూపాన్ని ఎందుకని ధరించుకుని వచ్చాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది. పాపుల కొరకు దాసుని రూపాన్ని ధరించుకుని వచ్చాడు. విమోచకుడు కదా, మరి విమోచించాలి కదా పాపం నుంచి. కనుకనే దాసుని రూపాన్ని ధరించుకున్నాడు. చూడండి, మనము మార్కు సువార్త 10వ అధ్యాయము మనము 45వ వచనం చూసినట్లే ఇక్కడ తేటగా మనకి లేఖనం ఇలాగూ తెలియచేస్తూ ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చూసినట్లయితే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెనెను. ఎంత అద్భుతంగా ఈ యొక్క లేఖనం ఉందో ఒకసారి చూడండి. మీరు ఎంత అద్భుతంగా లేఖనం ఉందో చూడండి. ఇక్కడ మనం మరలా తిరిగి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము తేటగా ఇక్కడ చూద్దాం ఒకసారి. 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టి
పుట్టిన ఆయన ఊరికే లేడంట, మనుషుల పోలిక పుట్టాడంట, మానవ రూపాన్ని ధరించాడంట. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక మానవ దేహం ఏ రూపమైతే కలిగి ఉంటుందో ఆ రూపాన్ని పరిశుద్ధుడై ఉన్న, దేవునితో సమానంగా ఉన్న, దేవుడై ఉన్న క్రీస్తు చూడండి, ఆయన మనుషుల పోలికకు పుట్టాడంట. పుట్టిన ఆయన ఊరికే ఉండకుండా ఒక స్వరూపాన్ని ధరించుకున్నాడంట. ఏంటి ఆ స్వరూపం అని అంటే, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. తన్ను తానే రిక్తునిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సులువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తానే తగ్గించుకొనెను. చూడండి, విమోచకుని నువ్వు గుర్తించాల్సిన విధానం ఇది. నీ విమోచకుడు ఎవరు? నిత్యత్వ స్థితిలో ఉన్న ఆయన. నీ విమోచకుడు ఎవరు? దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చిన ఆయన. నీ విమోచకుడు ఎవరు? దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చి మానవ దేహాన్ని ధరించుకొని నీ కొరకును నా కొరకును ఆయన మానవ దేహమందు శ్రమలు అనుభవించి సులువునెక్కి తన ప్రాణాన్ని విడిచి సమాధి చేయబడి మృతులలో నుంచి లేపబడిన దేవునికి ఇష్టుడైన ప్రియ కుమారులను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది మన గ్రంథం తేటగా తెలియచేస్తూ ఉంది. ఏమని తెలియచేస్తూ ఉంది? ఈ సంగతుల్ని తేటగా తెలియచేస్తూ ఉంది. చూడండి, మరి ఒకసారి లేఖనం మనము మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనం మరలా ఇంకొకసారి చూద్దాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి లేఖనము. ఆయన దాసుని స్వరూపాన్ని ఎందుకు ధరించాడో మనం చూడాల్సిన అవసరం ఉంది. దాసుని స్వరూపము ఎందుకు ధరించాడు ఆయన? చూడండి, మనుష్యుల చూడండి, చాలా మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెనెను. ఓహో, నీ పాపముల కొరకును నా పాపముల కొరకును క్రయధనముగా, అనగా నిన్ను నన్ను పాపము నుంచి కొనుక్కొని పరిశుద్ధుడిగా చేయడానికి తను క్రయధనముగా వచ్చాడంట. తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడంట. ఇది కదా లేఖనం మనకు తెలియచేస్తా ఉంది. వచ్చిన ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో గ్రంథం కూడా మనకు తేటగా తెలియచేసింది. వచ్చిన ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మనం చదివాం. ఏమని చదివాం? యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసాం. మనం లేఖనాలను ఇలాగ పరిశీలించాలి. అని ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాడు? క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? నువ్వు ఏమని విశ్వసించాలి? లేఖనం మనకి ఏమని తెలియచేస్తా ఉంది? క్రీస్తుని గురించి నువ్వు సరిగా ఎరగకపోతే క్రీస్తు పట్ల నీ విశ్వాసం ఏమై ఉందో నువ్వు తేటగా తెలుసుకోవటానికి అవకాశం లేదు. నీ తండ్రి అయిన దేవుని గురించి నువ్వు సరిగా ఎరగకపోతే తండ్రి అయిన దేవుని పట్ల నీ విశ్వాసం ఏమై ఉందో నువ్వు తేటగా తెలుసుకొనలేవు. పరిశుద్ధాత్ముని పట్ల నీ విశ్వాసం ఏమై ఉందో తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్ముని గురించి సంగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మనం ఇప్పుడు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడట్లా, పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడట్లా. మనం మాట్లాడుతుంది కేవలం ఏమని అనంటే క్రీస్తుని గురించి తెలుసుకోవాల్సిన సంగతులు ఏమిటి. ఈ క్రీస్తుని గురించి సంగతులు నువ్వు సరి అయిన విధానంలో దేవుడు గ్రంథంలో పొందుపరిచిన సంగతులు మాత్రం నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తెలుసుకుంటేనే నువ్వు నిత్య జీవాన్ని పొందుకోగలవు. క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా నువ్వు అతకబడటానికి అవకాశం ఉంటుంది. కనుక మనము చదివాము యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు చేర్చుకునము. చూడండి, మనిషి పోలికకు పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. మరలా తిరిగి ఇక్కడ తండ్రి యొద్ద ఏ మహిమతో, తండ్రి నీ యొద్ద నేను ఏ మహిమతో ఉన్నానో ఆ మహిమతో నీ యొద్దకు నన్ను చేర్చుకును అని అంటున్నాడు. ఏ మహిమలో ఉన్నాడు ఈయన? మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఎందుకు వచ్చాడు అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నీ కొరకును నా కొరకును తన ప్రాణమును క్రయధనముగా అర్పించుట కొరకును, మనల్ని పాపం నుంచి మోచించుట కొరకును, తను తాను బలిగా అర్పించుట కొరకును మనల్ని విమోచించడానికి వచ్చిన దేవుని కుమారుడని విశ్వసించాల్సిన అవసరం ఉంది. అందుకే మనము చదివాము. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 31వ వచనంలో, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామముందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడి ఉన్నాను. నువ్వు క్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలంట. నువ్వు దేవుని కుమారుడు అవ్వాలంటే నువ్వు దేవుని కుమారుడు అని నమ్మాలి ఆయన్ని. కారణం ఏమిటి?
నువ్వు దేవుని కుమారుడు అని నమ్మితేనే నువ్వు కూడా దేవుని కుమారుడు అవడానికి అవకాశం ఉంది. నువ్వు దేవుని కుమారుడు అని నమ్మలేదనుకో, నువ్వు దేవుని కుమారుడు అవడానికి అవకాశం లేదు. కనుక చూడండి, మనం ఇక్కడ లేఖనం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. నువ్వు దేవుని కుమారుడని ఎందుకు నమ్మాలో తేటగా లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. నువ్వు యేసుక్రీస్తు వారిని దేవుడని నువ్వు విశ్వసించావనుకో, యేసుక్రీస్తు వారు నీకు దేవుడని నువ్వు విశ్వసించావనుకో, గ్రంథం అది ఒప్పుకోదు, దేవుడు దానికి ఒప్పుకోడు. దేవుడు అలాగే యెహోవా దేవుడు నిన్ను తన ప్రియకుమారుణ్ణి ప్రభువుగా ప్రతిష్ఠించుకోమన్నాడు. నీ హృదయంలో కుమారుడిగా విశ్వసించమన్నాడు. నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు యేసు దేవుని కుమారుడిని క్రీస్తుని విశ్వసించాలి, నువ్వు నమ్మాలి. అది నీ నమ్మకం. కానీ నీ హృదయంలో ఈయన నన్ను ఏలుబడి చేయున రాజు, నా ప్రభువు అని నువ్వు నీ హృదయం ముందు నువ్వు ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక చూడండి, మనం ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. అది విమోచకుని ద్వారా బ్రతికించిన ఆయన ఎవరు? తండ్రి అని దేవుడు యెహోవా విమోచకుని ద్వారా బ్రతికించాడంట. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహైదైశ్వర్యమును రాబో యుగంలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎవరితో పాటు అండి? క్రీస్తుతో పాటు పరలోకమందు ఆయనతో పాటు మనం కూర్చుండబెట్టారంట. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఏంటా విశ్వాసం? ఏమని నమ్మాలి మీరు? యేసే నాకు దేవుడు, యేసే నాకు రక్షకుడు, యేసే త్రియాక దేవుడు అని నువ్వు విశ్వసిస్తే నీకు రక్షణ వస్తుందా? నువ్వు విమోచింపబడతావా? నీ విమోచకుని నువ్వు ఏమని విశ్వసించాలి? అది తెలుసుకోవాలి కదా. నీ విమోచకుడు అసలు ఏమై ఉన్నాడో అది తెలుసుకోవాలి కదా. నీ విమోచకుడు త్రియేక దేవుడై ఉన్నాడా, లేకపోతే యెహోవా దేవుడై ఉన్నాడా, పరిశుద్ధాత్ముడై ఉన్నాడా, లేక దేవుని కుమారుడై ఉన్నాడా? జగత్తు పునాది వేయబడక మునిపే నిత్యత్వ స్థితిలో ఉన్న, దైవత్వ స్థితిలో ఉన్న దేవుని యొద్ద దేవుడిగా ఉన్న దేవుని ప్రియకుమారుడిగా భూలోకానికి మానవ దేహాన్ని ధరించుకుని వచ్చి సర్వమానవాళి పాపక్షమాపణ నిమిత్తము సులువు మీద మరణించి సమాధి చేయబడి మృతుల్లో నుంచి లేపబడ్డ క్రీస్తుగా హృదయంలో నువ్వు ప్రభువుగాను ప్రతిష్ఠించుకుని ఎడలా, ఇది కదా సంగతులు మన గ్రంథం తేటగా తెలియజేస్తా ఉంది. ఏమని విశ్వసించాలి మీరు? చూడండి, 8వ వచనము, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. మనకి లేఖనాలు ఎంత తేటగా తెలియచేస్తా ఉంటే మనుషుడేమో ఆలోచన చేయట్లా, పట్టించుకోవట్లా. యేసు నా కొరకు మరణించాడు, యేసు నా కొరకు మరణించాడు. మనుషుని యొక్క ఇష్టమైపోయింది. యేసే నాకు దేవుడు, యేసే నాకు ప్రభువు, యేసే నాకు రక్షకుడు, యేసే త్రియేక దేవుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, త్రియేక దేవుడు అనేవాడు త్రియేక దేవుడు అంటా ఉన్నాడు. యేసు దేవుని కుమారుడు మాత్రమే అంటాడు. నిత్యత్వ స్థితి గురించి ఆలోచించేట్లా. అది నిత్యుడు అంటేనే దేవుడని అర్థమైన సంగతిని మనుషులు ఆలోచించేట్లా. నిత్యుడు అంటేనే దానికి అర్థం దేవుడని, ఆది అంతం లేడు వాడంటేనే దేవుడని, నిత్య ఉనికి కలిగి ఉన్నవారని, దేవుడు అంటేనే నిత్య ఉనికి కలిగి ఉన్నారని, ఇలాగ నానా అర్థాలు ఉన్నాయి ఆ పదానికి. ఎలోహీం అనే పదానికి అర్థము ఎల్లప్పుడూ ఉండువాడని అర్థము, ఉన్నవాడని అనువాడై ఉన్నాడని అర్థము. ఎలోహిం అంటే నా పదానికి అర్థము ఉన్నవాడని అనువాడై ఉన్నాడని అర్థము. దానికి పదానికి అర్థం. మనుషుడు ఇలాంటివి తెలియక ఏం చేస్తూ ఉంటాడంటే, క్రీస్తు దేవుడు మాత్రమే అనేవారు ఒకరు ఉన్నారు, క్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే అనేవారు ఇంకొకరు ఉన్నారు. దేవుడు అంటే పేరు కాదు నాయనా, అది నిత్యత్వపు ఉనికిని తెలియచేసే అదొక నామము. గ్రంథం అలాగే తెలియచేస్తుంది మనకి. మోషేతో మాట్లాడతాడు, నీ పితరుల దేవుడైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడను. అక్కడ ఏం చూపిస్తూ ఉన్నాడు? తండ్రి అయిన దేవుడు మోషేకి
కాలాన్ని చూపిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. కాలాన్ని చూపిస్తున్నాడు. కాలాన్ని చూపిస్తూ మోషే, ఇదిగో నేను నీ కాలంలో ఉన్నాను చూడు, ఆ కాలంలో అనగా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో మాట్లాడిన దేవుడను ఇప్పుడు నువ్వున్న కాలంలో కూడా మాట్లాడుతూ ఉన్నాను కనుక అనే సంగతిని తెలియచేస్తా ఉన్నాడు. అంటే అందుకే చెప్తా ఉన్నాడు, నేను ఉన్నవాడనే అనువాడనే ఉన్నాడని తెలియచేస్తా ఉన్నాడు. దానికి అర్థమే ఎలోహీం, అంటే ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. దానికి అర్థమే దేవుడని. మనుషుడు ఇలా ఆలోచన చేయట్లా. గ్రంథంలో ఉన్నది మనం ఆలోచన చేయాలి. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ యెహోవా ఎల్లప్పుడూ ఉండువాడని, నీ యెహోవా అనే నామం కలిగిన ఆయన ఎల్లప్పుడూ ఉంటాడని దేవుడంటే దానికి అర్థం. ఈ ఎల్లప్పుడూ ఉండువాడు దేవుడు నీకు ఒక్కడే. ఆయన నువ్వు యెహోవాను విశ్వసించాలని లేఖనం మనకు తేటగా తెలియచేసింది. ద్వితీయోపదేశకాండంలో తేటగా తెలియచేశాడు మోషే గారు మరలా తిరిగి. ఓ ఇశ్రాయేలు వినుము, నేను చదివే లేఖన భాగం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా. లేఖనం మనకి ఇంత తేటగా తెలియచేస్తా ఉంటే మనుషులు మాత్రం అర్థం చేసుకోవట్లా. నీ దేవుడు యెహోవా అని చెప్పిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు వరకు నీ దేవుడు యెహోవా అని చెప్పిన తర్వాత నువ్వు యెహోవాని దేవుడిగా విశ్వసించాలే కానీ, నీ దేవుడిగా యెహోవాని విశ్వసించాలి కానీ క్రీస్తుని నీకు దేవుడిగా నువ్వు విశ్వసించకూడదు. చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు దేవుడై ఉన్నాడు. నీ హృదయం నువ్వు ప్రతిష్ఠించుకోవాల్సింది క్రీస్తు ప్రభు అని. నీ హృదయమందు నువ్వు ప్రతిష్ఠించుకోవాల్సింది క్రీస్తు ప్రభు అని. చూడండి చాలా జాగ్రత్తగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం 7వ వచనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. నువ్వు రక్షణ పొందాలనంటే నీకంటూ క్రీస్తు పట్ల ఒక విశ్వాసం ఉండాలంట. ఏంటా విశ్వాసం? నపుంసకుడు ఏమని విశ్వసించాడు? యేసు దేవుని కుమారుడని క్రీస్తుని విశ్వసించాడు. మరొక విశ్వాసం ఏంటా విశ్వాసం? చూడండి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మనకి తేటగా తెలియచేస్తూ ఉంది. లేదా మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూద్దామండి. మొదటిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే ఇంకా తేటగా ఉంటుంది మనకి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నీ విశ్వాసం ఏమై ఉన్నదో, నీ రాజు ఏమై ఉన్నాడో, అనగా నీ విమోచకుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీ విమోచకుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, నువ్వు విమోచించబడిన తర్వాత నీ విమోచకుని నువ్వేమని విశ్వసించాలో గ్రంథం మనకు తేటగా తెలియజేస్తూ ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 9వ వచనం చూసినట్లయితే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. నామము అనగా అధికారము. నేర్చుకోండి తెలియని వారు. దీన్ని గుర్తుల భాష అంటారు, సింబాలిక్ లాంగ్వేజ్. దీన్ని గుర్తుల భాష అంటారు, సింబాలిక్ లాంగ్వేజ్ అండి. అలంకరణ భాష కాదు ఇది, గుర్తుల భాష. ఇది అలంకరణ భాష వేరు, గుర్తుల భాష వేరు. దీన్ని గుర్తుల భాష అంటారు. కనుక ఇక్కడ ఏమంటుంటే, ప్రతివాని మోకాలు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును. ఏమని ఒప్పుకోవాలంటే, యేసుక్రీస్తు నువ్వు ఏమని ఉండాలి? నువ్వు రక్షణ పొందాలంటే నీ విశ్వాసం యేసుక్రీస్తు నువ్వు ప్రభు అని ఒప్పుకోవాలంట. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడంట. అంటే ఆయనకు అధికారం ఇచ్చాడు. అందరికన్నా కానీ ఆయనకు అధికారం ఇచ్చేస్తాడంట. అందరి మీద అధికారం ఇచ్చాడంట ఆయనకి. అందరూ ఆయన ద్వారా మోకాలు వంగాల్సిందేనంట.
ప్రతి నామము ఆయన ద్వారా ఖచ్చితంగా మోకరించాల్సిందనంటే అందరూ మోకరించి దండం పెట్టమని కాదండి చెప్తుంది అక్కడ. ప్రతి వాని మోకాలు వంగునట్లునంటే క్రీస్తు అధికారము కింద ఎవరైతే ఉంటారో వారు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటేనే వాడు క్రీస్తు అధికారం కింద ఉంటాడని లేఖనం తెలియచేస్తా ఉంది. ఇక్కడ మరలా చదువుతాను చూడండి లేఖనం. అర్థం కాకపోతే మరలా తిరిగి అర్థం చేసుకోండి. 9వ వచనం నుంచి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి, అందుచేత పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును. చూడండి, ఇక్కడ ఏసునామమును వంగునట్లు అంటేనే చాలా మంది ఏమనుకుంటారంటే మనము మోకాలు దండేసి యేసుక్రీస్తుకు ప్రార్థన చేయాలని అనుకుంటారు. అది కాదండి ఇక్కడ చెప్తాండి. ఇక్కడ ఇది సింబాలిక్ లాంగ్వేజ్, చెప్పాను కదా, గుర్తుల భాష అన్నమాట ఇది. అంటే దీనికి అర్థం ఏంటంటే ఏసునామమును వంగునట్లు అంటేను నువ్వు క్రీస్తు అధికారం కింద ఉంటావని అర్థం. క్రీస్తు అధికారం కింద ఉంటావని అర్థం. క్రీస్తు నీకు అధికారం అయి ఉంటాడని అర్థం. ఆయన నీకు రాజు అయి ఉంటాడని అర్థం. నువ్వు ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలని అర్థం. ప్రభువుని ప్రతిష్ఠించుకున్నవాడు క్రీస్తు అధికారం కింద ఉంటాడని అర్థం అని లేఖనం తేటగా తెలియచేస్తా ఉంది. చూడండి 11వ వచనము, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును. నువ్వు తండ్రి అయిన దేవుని, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచాలి అని అంటే నువ్వు తండ్రి అయిన దేవుని మహిమపరుస్తున్నావా? నీ యెహోవా దేవుని నువ్వు మహిమపరుస్తున్నావా? అయితే యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి ఖచ్చితంగా. నేను చెప్పట్లేదండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో తేటగా తండ్రి అయిన దేవుడే తన పరిశుద్ధాత్ముడి ద్వారా ఈ యొక్క పొందుపరిచిన సంగతులు ఇవి. నా నోటి మాటలు కాదు ఇవి. చూడండి, నా నోట్లోంచి స్వరం మాత్రమే వస్తుంది, కానీ స్వరం నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్యము బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఇచ్చిన మాటలు. ప్రతి వాని నాలుక తండ్రి అనే దేవుని మహిమార్థమైనట్లును ఏమని ఒప్పుకోవాలంట? యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమున ఆయనను అనుగ్రహించేను. ఇంత అద్భుతంగా లేఖనాలు మనకు తేటగా తెలియచేస్తున్నాయో చూడండి. క్రీస్తును ప్రభుగానే ఒప్పుకోవాలంట, ప్రభుగా విశ్వసించాలంట, నీ హృదయం అంతా ప్రతిష్ఠించుకోవాలంట. కానీ మనుషుడేమో ఏమని చేస్తా ఉన్నాడంటే క్రీస్తుని దేవుడని విశ్వసించు, నీ దేవుడని ప్రతిష్ఠించుకో, నువ్వు దేవుడని నమ్ము అని మనుషులు బలవంతం చేస్తూ ఉన్నారు. అది నీ సొంత మాటలే, నీ సొంత ఊహలే. గ్రంథం అది చెప్పట్లా. గ్రంథంలో ఏదైతే ఉన్నదో అదే మనం నమ్మాల్సిన అవసరం ఉంది. అపోస్తులు కూడా అదే బోధిస్తూ ఉన్నారు. 1వ శతాబ్దంలో ఆదిమ సంఘ అపోస్తులు ఇంచుమించు 3000 మంది అండి. 3000 మంది ఏమని ఒప్పుకున్నారో తెలుసునా మీకు? యేసు దేవుడని ఒప్పుకోలేదు, యేసు దేవుడని ప్రతిష్ఠించుకోలేదండి వాళ్ళ మనసులో. యేసు దేవుడని వారి మనసులో ప్రతిష్ఠించుకోవాలి. ఇంచుమించు 3000 మంది అండి. చూడండి, పేతురు స్వార్థ ప్రకటించాడంట. స్వార్థ ప్రకటించినప్పుడు పశ్చాత్తాపడిన వారు ఏమని మాట్లాడారు చూడండి. మనము ఆఖరిగా చూసుకుని ముగిచ్చేద్దాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే పేతురు గారు మొట్టమొదటిసారి ఇక్కడ తాళపు చెవిని ఓపెన్ చేశాడండి. తాళపు చెవిని తిప్పాడు. ఇక్కడ రాజ్యం యొక్క తాళపు చెవులు తిప్పాడు. పేతురికి ఇచ్చాడు కదా తండ్రి అయిన దేవుడు రాజ్యం యొక్క తాళపు చెవిని క్రీస్తు ద్వారా. ప్రభువైన యేసుక్రీస్తు తాళపు చెవి ఇచ్చాడు కదా పేతురికి. ఇప్పుడు ఈ యొక్క తాళపు చెవిని ఇశ్రాయేలు యొద్ద పేతురు విప్పుతున్నాడు. చూడండి, ఆ తాళపు చెవి విప్పినప్పుడు ఎవరైతే అర్హులు ఉంటారో అర్హత కలిగిన వారు మాత్రమే, దేవుడు కోరుకునే విధానంలో ఉన్నవారు మాత్రమే ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. మనం చదువుదామండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనము, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారినిగా మీకు కనబరుచును. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి. మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనను ఇంకా అవగాహన సంగతులు ఇక్కడ తెలియచేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ స్వార్థ ప్రకటించాడంట ఇశ్రాయేలు జనాంగానికి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు తీసుకొని తెరిచాడంట ఒకసారిగా.
తెరిచిన తర్వాత ఇప్పుడు సువార్త అనేది వెళ్తుంది అనమాట వారికి. ఎక్కడి నుంచి? రాజ్యంలో నుంచి వెళ్తుంది. సువార్త వెళ్ళేది రాజ్యంలో నుంచే. సువార్త వెళ్ళేది క్రీస్తు రాజ్యంలో నుంచే, పరలోక రాజ్యంలో నుంచే సువార్త అన్ని జనులకు ప్రకటింపబడుతుంది. ఇప్పుడు ఎక్కడ కూడా రాజ్యం యొక్క తాళపు చెవులు ఎప్పుడైతే తెరిచాడో ఈ యొక్క పేతురు, ఈ రాజ్యంలో నుంచి సువార్త వినిపింపబడుతుంది. అక్కడ ఎవరికి? ఇశ్రాయేలు జనాంగానికి వినిపింపబడుతున్నప్పుడు వీరు విన్నారంట. విన్న వీరు ఇలాగో మాట్లాడుతున్నారు. చూడండి, ఇప్పుడు పేతురు మాట్లాడుతూ ఉన్నాడు 36వ వచనంలో, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఏమని నియమించాడంట? మీరు సిలువ వేశారే యేసుని, ఆయనని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడంట. నియమింపక మునుపు ఏమై ఉన్నాడు ఈయన? అది కదా, దేవుని కుమారుడిగా నియమింపబడ్డాడంట, దేవుని కుమారుడిగా ప్రతిష్ఠింపబడ్డాడంట, ప్రభువుగా ప్రతిష్ఠింపబడ్డాడంట. ఎంత అద్భుతంగా లేఖనాలు మనకు తేటగా తెలియచేస్తా ఉంది. చూడండి, ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మానవ దేహాన్ని ధరించుకున్న తర్వాత తండ్రి అయిన దేవుడు క్రీస్తుని నియమించిన విధానం ఇది. ఇది నమ్మాలి మనం. క్రీస్తు నేను దేవుడిగా విశ్వసిస్తాను, దేవుడిగా విశ్వసిస్తాను, దేవుడిగా ప్రతిష్ఠించుకుంటాను, అప్పుడే నాకు రక్షణ వచ్చిందానంటే గ్రంథం అది చెప్పట్లా. ఇదిగో మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించును. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్తా ఉన్నాడు. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము, ఎవరి నిమిత్తము? పాపక్షమాపణ నిమిత్తము నీ విమోచకుడు నీ కొరకు మరణించాడే. నువ్వు ప్రభువుగా క్రీస్తుగా విశ్వసించాల్సిన విమోచకుడు ఉన్నాడే, ఆ విమోచకుడు నీ కొరకే మరణించింది. అందుకే చెప్తా ఉన్నాడు పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు. ఇక్కడ లేఖనం ఎంత తేటగా మనకు తెలియచేస్తుందో చూడండి. ఇది కదా గ్రంథం మనకు తేటగా తెలియచేస్తా ఉంది. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని అంటే నామం అనగా అధికారం. ఇక్కడ క్రీస్తు అధికారంలోనికి మీరు బాప్తిసం తీసుకోవాలని చెప్తా ఉన్నాడు. ఇక్కడ నామం అనగా అధికారము, క్రీస్తు అధికారంలో నువ్వు బాప్తిసం తీసుకోవాలని చెప్తా ఉన్నాడు. ఇక్కడ క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడంట. నువ్వు నియమించడం ఒప్పుకోవాలి. అది కదా గ్రంథం మనకు చెప్తుంది. యేసుక్రీస్తుని నువ్వు దేవుడిగా ప్రతిష్ఠించుకోవాలి హృదయం ఉందని బైబుల్ ఎక్కడుంది? ఒక్క వచనం చూపించండి ఎవరైనా. క్రీస్తు గురించి దేవుడని బైబిల్లో దేవుడని రాయడం జరిగింది. దేవుడని ఎందుకు రాయడం జరిగింది? ఆయన నిత్యుడు కాబట్టి దేవుడని రాయడం జరిగిందండి గ్రంథంలో. యేసుక్రీస్తు ఆది అంతం లేనివాడై ఉన్నాడు కనుక దేవుడని రాయడం జరిగింది గ్రంథంలో. అది నిత్యుడు అంటేనే దేవుడని, ఆది అంతం లేనివాడని. అందుకే ఆ గ్రంథంలో పదం అనేది ఉంది వారి గురించి. సహజ మానవుల గురించి ఎందుకు లేదు? పరిశుద్ధాత్మ దేవుడని గ్రంథంలో ఎందుకు లిఖించాడు దేవుడు? తండ్రి అయిన దేవుడు యెహోవా తన గురించి దేవుడు ఎందుకన్నా దేవుడని ఎందుకు రాయించాడు? యేసుక్రీస్తు గురించి తన గురించి దేవుడిని ఎందుకు రాయించారు? వీళ్ళు నిత్యులై ఉన్నారు, ఆది అంతం లేని వారు ఉన్నారు అనటానికి యొక్క పదాన్ని వాడటం జరిగింది ఇక్కడ. అంతేగాని నువ్వు విశ్వసించమనే కాదు, నువ్వు అలాగే ఒప్పుకుంటేనే నిత్య జీవాన్ని పొందుకుంటామని కాదు. యేసు దేవుని కుమారుడిని క్రీస్తును నువ్వు విశ్వసించి రక్షణ పొందాల్సిన అవసరం ఉంది. నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత రాజుగా ప్రభువుగా రాజుగా నువ్వు ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆయన అధికారం కింద నువ్వు వింటావని లేఖనం తేటగా తెలియచేస్తుంది మనకి. నీ విమోచకుని గురించి ఇది తెలుసుకోవాలి నువ్వు. అయ్యో నా కోసం ప్రభు మరణించాడు, అయ్యో నా కోసం ప్రభు త్యాగం చేశాడు, అయ్యో నా కోసం నా ప్రభు రక్తాన్ని కార్చాడని చెప్పేసి అయ్యో ఈయన నా దేవుడని నువ్వు హృదయం ముందు ప్రతిష్ఠించుకున్నావనుకో, నీ పరిస్థితి ఏమవుతుందంటే ఏదో అంటారే, బుగ్గిలో పోసినా పన్నీర్ అని, అంతా వృధా అన్నమాట. నువ్వెంత భక్తిగా ఉన్నా, ఎన్ని బోధనలు చేసినా, ఎంతమందికి నీ యొక్క మనసులో మాటలు చెప్పినా అదంతా కూడా బుగ్గిలో పోసిన పన్నీరే అన్నట్టుగా అవుతుందన్నమాట. కనుక నీ ప్రభు అనగా నీ పాప విమోచకుడు ఎవరు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీ పాప విమోచకుడు నువ్వు ఏమని విశ్వసించాల్సిన అవసరం ఉంది. నీ పాప విమోచకుడు నువ్వు ఏమని ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కదా గ్రంథంలో చెప్తుంది. దేవుని కుమారుడుగా నువ్వు విశ్వసించాల్సిన అవసరం ఉంది. చెప్పాడు నపుంసకుడికి, నీ హృదయం ముందు నువ్వు విశ్వసించి నెల పొందుకోవచ్చును అన్నాడు. అయితే నేను దేవుని కుమారుడిని క్రీస్తుని విశ్వసిస్తున్నానని చెప్పాడు. అది నీ విశ్వాసం. కానీ నీ హృదయం ముందు ఏమని ప్రతిష్ఠించుకోవాలి? ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి, రాజుని ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు సైతమే
పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా? నీవన్నట్టే నేను రాజునే, కానీ నా రాజ్యం భౌతిక సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. ఎంత అద్భుతంగా లేఖనాలు మన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు పొందుపరిచినప్పుడు మనం ఎవరు మీకు కాదనటానికి? నువ్వెవరు, నేనెవరు? కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి ప్రియులారా. క్రీస్తుని గురించి తెలుసుకోవాల్సిన సంగతులు ఇలాగనే ఉంటాయి. నిత్యజీవం ఊరికే రాదు, నిత్యజీవం ఊరికే రాదు. నువ్వు నిత్యజీవాన్ని పొందుకోవాలంటే నీ క్రీస్తుని సరి అయిన విధానంలో నువ్వు అంగీకరించాల్సిన అవసరం ఉంది. గ్రంథంలో మనకి తండ్రి అయిన దేవుడు లేఖనాలు ఇచ్చినప్పుడు లేఖనాలు ఉన్నట్టుగా మనం చదవాల్సిన అవసరం ఉంది. ఆ లేఖనాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అర్థం కాకపోతే ఎవరైతే నేర్పిస్తారో వారి దగ్గర మనం శ్రద్ధగా నేర్చుకోవాలి. మనకు తెలియని దాన్ని తెలియనట్టుగానే ఉండాలి, కానీ వచ్చినట్టుగా మనం మాట్లాడకూడదండి. కనుక ఇది నాన్న మనం నేర్చుకున్న పాఠం ఏమంటే, రెండవదిగా పాపి విమోచకుడు, అలాగే రాజు. క్రీస్తు నీకు పాప విమోచకుడై ఉన్నాడు. నీ పాప విమోచకుడై ఉన్న క్రీస్తుని నువ్వు ప్రభువుగాను విశ్వసించాలి, నీ రాజుగా విశ్వసించాలి అన్న సంగతి మనం నేర్చుకున్నాం. ఇది నాన్న మనం నేర్చుకున్న పాఠం ఏమంటే, క్రీస్తు నీ పాప విమోచకుడై ఉన్నాడు. నీ పాప విమోచకుడై ఉన్న క్రీస్తుని నువ్వు ప్రభువుగాను రాజుగాను విశ్వసించాల్సిన అవసరం ఉందని మనం నేర్చుకున్నాం. నువ్వు పాపం నుంచి విమోచించబడక మునుపు యేసు దేవుని కుమారుడని క్రీస్తుని విశ్వసించాలి. విశ్వసించి నువ్వు క్రీస్తులకు బాప్తిసం తీసుకుంటే క్రీస్తు శరీరంలో రాజ్యంలోకి ప్రవేశిస్తావని, క్రీస్తు యొక్క అధికారంలోనికి నువ్వు వస్తావని నువ్వు నమ్మాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంగతులు బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. ఆత్మ సంబంధమైన జీవితం జీవించాలనుకున్న వారు శాశ్వతమైన లోకంలో, పరలోకంలో తండ్రి అయిన దేవుని యొద్ద, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నిత్యం జీవించాలనుకునేవారు ఇటువంటి లేఖనాలను శ్రద్ధగా చదువుకొని ఆలోచించేసి క్రీస్తు యేసునందు స్థిరమైన విశ్వాసం కలిగి క్రీస్తు యొక్క రాక కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తారని కోరుతూ శ్రద్ధగా వినే మీ అందరికీ క్రీస్తు ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నామండి. ఇంకా ఈ యొక్క సందేశం పూర్తవ్వలేదండి. ఇది పార్ట్ 2 మాత్రమే. పార్ట్ 3 ఉంది. పార్ట్ 3లో మిగిలిన సంగతులను తెలియచేస్తాము. వాటిని కూడా మీరు శ్రద్ధగా ఆలోచించేసి మేలైన మార్గాన్ని ఎంచుకొని మీ యొక్క నిత్యత్వానికి మీరు అడ్డుపడకుండా మీ యొక్క నిత్యత్వానికి మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను వాడే పదాన్ని మీ యొక్క నిత్యత్వానికి మీరే అడ్డుపడకుండా, అంటే ఈ చేతితోటి మీరే నోట్లో అన్నం ముద్ద పెట్టుకుంటూ మరొక చేతితో మీ యొక్క నోటికి మీ చేతితో మీరే చేతిని అడ్డం పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీ నిత్యత్వాన్ని మీరే పాడు చేసుకుంటే ఎలా ఉంటుంది. అంటే మీ మానవ దేహానికి శక్తిని అందించకుండా మీ చేయి అడ్డపడుతున్నట్టు మీ యొక్క ఆత్మని నిత్యత్వ స్థితికి చేర్చడానికి మీ మానవ దేహమే అడ్డపడుతూ ఉందనే సంగతిని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. కనుక శ్రద్ధగా విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు పేరిట మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి.